హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. ఇది ఈజిప్ట్, ఈశాన్య ఆఫ్రికాలోని అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద అరబ్ దేశం. అతి త్వరలో ఈజిప్ట్ ఒక సాధారణ దేశం నుంచి ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ఎదగబోతుంది. అలాగే ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చెయ్యబోతుంది. అంతేకాకుండా ఇది పురాతన దేశాల్లో ఒకటి. భూమిపై అత్యంత శక్తివంతమైన మరియు దీర్ఘకాలిక నాగరికతలు ఇక్కడ ఉన్నాయి. ఈజిప్ట్ అనేది పురాతన కుట్రలు మరియు రహస్యాలకు నిలయం. అలాగే ఈజిప్ట్ యొక్క భౌగోళిక శాస్త్రం ఎంతో గొప్పగా ఉంది. ఈ ఈజిప్ట్ మ్యాప్ను పరిశీలిస్తే ఇది మొత్తం 4 లక్షల చదరపు మైళ్ళు. ఇక్కడ 97% ప్రాంతం ఎడారి మాత్రమే ఉంది. అందుకే ఇక్కడ జీవితం ఎల్లప్పుడూ సవాలుగా మారింది. నేటికి 90% ఈజిప్ట్ పూర్తిగా ఖాళీగా ఉంది. అయితే ఈజిప్ట్లో ఉండే పూర్వీకులు ఇక్కడ శక్తివంతమైన సామ్రాజ్యాలను ఎలా సృష్టించారు? ఈజిప్ట్ నాగరికత ఈజిప్ట్లో ఉండే నైలు నది నుండి వచ్చింది. ఈ నైలు నది ఈజిప్ట్లోని 4000 మైళ్ళకు పైగా వ్యాపించి ఉంది. దీని కారణంగానే ఇక్కడ పూర్వీకులు ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించగలిగారని చెప్పచ్చు. అంతేకాకుండా ఇది లేకుండా ఇక్కడ బ్రతకడం కష్టం. నేటికి ఈజిప్ట్ యొక్క మొత్తం జనాభా ఇక్కడ ఉత్తరాన అలాగే నైలు నది ఒడ్డున నివసిస్తున్నారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈజిప్ట్ ప్రపంచంలోనే ఏకైక దేశం. దీని జనాభా నమూనా మరియు నైలు నది యొక్క మార్గం ఈ నది కారణంగా రాత్రిపూట కూడా ఉపగ్రహం నుండి స్పష్టంగా కనిపిస్తుంది. సహారా ఎడారి వంటి వేడి ప్రాంతంతో చుట్టుముట్టబడినప్పటికీ ఈ నైలు నది కారణంగా అక్కడ జీవనం కొనసాగించడానికి అలాగే వ్యవసాయ భూమికి అనువుగా ఉంటుంది. నేటికి 90% జనాభా ఈ నది వెంట నివసిస్తుంది. మిగిలిన 10% జనాభా న్యూ వ్యాలీలో మఠారో మరియు సినాయిల్తో పాటుగా ఎర్ర సముద్రంలో నివసిస్తుంది. వ్యవసాయ భూమి ఈ నైలు నది వెంట ఉంది. అంతేకాకుండా రోమ్ నగరానికి ధాన్యం 30% ఈజిప్ట్ నుండి వస్తుంది. ఈజిప్ట్ ఇప్పటికీ ఉల్లిపాయలు, ఖర్జూరాలు మరియు వెల్లుల్లిని ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే మొదటి 5 దేశాలలో ఒకటి. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఈజిప్ట్ జనాభా 1920 నుంచి 2020 మధ్య చాలా వేగంగా 8 పెరిగింది. నేడు 2024లో ఈజిప్ట్ జనాభా 11 కోట్లు దాటింది. దీని కారణంగా ఈజిప్ట్ జనాభాలో అతిపెద్ద అరబ్ దేశంగా ఉంది. ఈజిప్ట్ 2050 నాటికి జనాభా 160 మిలియన్లకు చేరుకుంటుంది. పట్టణీకరణ కారణంగా కేవలం 4% వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న జనాభాకి 2% వ్యవసాయ భూమి తగ్గిపోతుందని భావిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఈజిప్ట్ భారీ కరువుకు గురవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి కేవలం 26 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. ఈజిప్ట్ యొక్క ఆహార సరఫరాలో 50% బయట నుండి దిగుమతి చేయబడుతుంది మరియు ఈ దిగుమతులు ఈజిప్ట్ యొక్క జీడిపిపై భారీ భారం కూడా. ఈ 9000 చదరపు కిలోమీటర్ల ఎడారిని వ్యవసాయ భూమిగా మార్చే ఒక పెద్ద కృత్రిమ నదిని నిర్మిస్తున్నారు. ఇంకా ఈజిప్ట్ 2015 నుండి 2020 మధ్యకాలంలో ఈ ప్రాజెక్ట్ పైన పనిచేసింది. ఈ సమయంలోనే 5000 చదరపు కిలోమీటర్ల ఎడారిని వ్యవసాయ భూమిగా మార్చింది. 2021లో ఈజిప్ట్ ప్రెసిడెంట్ డెల్టా ప్రాజెక్ట్ గురించి అఫీషియల్గా ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో నైలు నది ద్వారా ఒక కృత్రిమ నది సృష్టించబడుతుంది. ఈ నైలు నది ఉగాండాలోని విక్టోరియా సరస్సు నుండి ప్రారంభమై ఈశాన్య ఆఫ్రికాను దాటుతుంది. అలాగే రోసెట్టా బ్రాంచ్ అని పిలువబడే ఒక గుత్తి ద్వారా పొలాలకు నీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్కి ముందు ఈ నీరు మధ్యధరా సముద్రంలో కలిసిపోయేది. కానీ ఇప్పుడు అది ఈజిప్ట్లో ఇక్కడ నైలు డెల్టా అంచున ముగుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఈ నది నీటిని 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అల్ హ్యూమన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు 3 మీటర్ల పైపుల ద్వారా రవాణా చేస్తారు. ఇక్కడ 7.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఇక్కడ వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్లాంట్ నుండి 125 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఉన్న నైలు నది నుండి నీరు నేరుగా రవాణా చేయబడుతుంది. ఈ 2 నీటి సరఫరాల సహాయంతో ఈ 9000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పచ్చగా ఉంటుంది.
ఈ విధంగా ఈజిప్ట్ యొక్క వ్యవసాయ భూమి 23% పెరుగుతుంది. అలాగే తీర ప్రాంతం సమీపంలోనే ఉన్నందున అనేక పంటలను ఇక్కడ పండించవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి ఆహార పదార్థాలను సులభంగా ఎగుమతి చేయవచ్చు. 50 లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించబడతాయి. అలాగే ఈజిప్ట్ ఆహార దిగుమతులపై ఆధారపడటం పూర్తిగా తొలగించబడుతుంది. ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణం 2023లో విడుదలయ్యింది. ఈ ప్రాజెక్ట్ జూన్ 2023 వరకు ఎలా పూర్తయిందో చూడొచ్చు. అలాగే మొదటిసారి ఇక్కడ మంచినీరు విడుదల చేయబడింది. ఈ వృత్తాకార క్షేత్రాలు కూడా పశ్చిమాన తయారు చేయబడినట్లు ఉపగ్రహ చిత్రాల్లో చూడొచ్చు. నీటిపారుదల పూర్తి వేగంతో కొనసాగే ట్రీట్మెంట్ ప్లాంట్ పని కొనసాగితే ఈ ప్రాజెక్ట్ రాబోయే 2 సంవత్సరాలలో పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఈజిప్ట్ యొక్క విధిని మారుస్తుంది. కానీ మరోవైపు ఈజిప్ట్ కూడా చాలా భారీ ధరను భరించవలసి వచ్చే కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. 2015లో ఈజిప్ట్ రాజధానిని కైరో నుండి మారుస్తామని, అలాగే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహారాలో కొత్త నగరాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని నిర్మాణం 2016 నుండి జరుగుతుంది. అయితే ఈ పెట్టుబడి కారణంగా ఈజిప్ట్ $58 బిలియన్ రుణంలోకి ప్రవేశించింది. ఇక్కడే యుఏఈ మరియు కైరో ఒప్పందంపై సంతకం చేసింది. దాని ప్రకారం యుఏఈ ఇక్కడ ఒక నగరాన్ని $35 బిలియన్ కొనుగోలు చేసింది. ఈ నగరంలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించబడుతుంది. అలాగే ఇది మిడిల్ ఈస్ట్ యొక్క కొత్త దుబాయి అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతమంది ఈజిప్ట్ విశ్లేషకులు ఈ ఒప్పందంతో ఈజిప్ట్ యొక్క నాగరికతను కూడా ఈజిప్ట్ విక్రయించినట్లుగా భావిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు ఈజిప్ట్ పైన భవిష్యత్తులో మంచి ప్రభావం చూపిస్తుందా లేదా అని తరువాత కాలమే నిర్ణయిస్తుంది. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.